అక్క అక్క ఏ చిలకరాణి అక్క నీతో కొంచెం మాట్లాడాలక్క ఏక నీ నిజమైన పేరు చిలకరాణి కదూ 15 ఏళ్ల వయసులో చిలకలూరుపేటలో ఆ వ్యాపారం మొదలెట్టిందాను కదూ నీ దగ్గర కస్టమర్గా వచ్చిన కార్పొరేటర్కి బ్రాకెట్ వేసి వాడి ద్వారా ఎమ్మెల్యేని బుట్టలో వేసుకుని వాడి కీప్గా సేఫ్గా సెటిల్ అయిపోయావు. ఆ తర్వాత ఇంకేముంది, నీ దయ వల్ల ఎమ్మెల్యే మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత నీ కంత్రి విషయాలు వాడి దగ్గర చూపించావు, పాలిటిక్స్లో ఎంటర్ అయ్యావు. తర్వాత ఏం చేసావు, వాడిని ఉసిగొలిపి వేరే పార్టీ పెట్టించి పార్టీ బాగా డెవలప్ అయ్యాక పాపం వాడిని లేపేసి వాడి పొజిషన్కి నువ్వు వచ్చావు. ప్లాట్ఫామ్ లెవెల్ నుంచి పార్టీని కంట్రోల్ చేసే లెవెల్కి ఎదిగావు. ఈరోజు నీ వల్ల ఎంతోమంది ఇల్లు వాకిలి పోగొట్టుకుని అవస్థ పడుతున్నారు. పాపం అనాథ పిల్లలు, కన్నవాళ్ళు ఎవరో తెలియని వాళ్ళకి ఆ ఆశ్రమమే అమ్మా నాన్న ఆదరించింది. అది కూడా వాళ్ళు కాకుండా చేసి వాళ్ళ నడి రోడ్డు పాలు చేశావు. అదే నడి రోడ్లో ఒకరోజు చచ్చి శవం అవుతావు. ఏంటి బెదిరిస్తున్నావా? సవాల్. అవును, ఆ రోజు ఏమన్నావు? వచ్చిన పని మాత్రం చూసుకోవాలి కదా. సినిమాలో విలన్ అవుదానే వచ్చాను. ఇక మీద నేనే నీకు విలాన్ని. ఇక చూపిస్తూ చూసుకో బయాస్కోప్. మేడం, సపోర్టింగ్ పార్టీ వాళ్ళు 80 సీట్లు అడుగుతున్నారని విన్నాము, నిజమేనా? అది మీ ఊహ. మేడం, జిఆర్ బిల్డర్ ముస్తాఫాకు మీకు ఏమిటి సంబంధం? ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. మేడం, మీ పార్టీ సపోర్ట్ లేకుండా ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేదన్నారే, నిజమేనా? అది నిజమే. How about you becoming the CM, ma'am? ఎవరికి మాత్రం ఆశ ఉండదు. మేడం, రాష్ట్రంలో భూ కబ్జాలు ఎక్కువగా మీరే చేశారని మీ మీద ఆరోపణ ఉంది కదా. అది రూమర్స్ అని కొట్టిపారేకండి. భీమిలి పక్కన మీరు ఎన్నో వేల ఎకరాలు భూ కబ్జా చేసినట్టు ఆధారాలు ఉన్నాయి మేడం. మీరు కబ్జా చేసిన ల్యాండ్ వాల్యూ పెరగాలన్న ఒకే ఒక కారణంతో మీ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అక్కడ పెద్ద బస్ అని రాబోతుందని 2 నెలల క్రితమే అనౌన్స్ చేశారు. నిజమా కాదా? అది మాత్రమే కాదు, అక్కడ టౌన్షిప్ రాకుండా ఎందుకు డిలే చేస్తున్నారో కూడా నాకు తెలుసు మేడం. ఇప్పుడు నువ్వు ఆ స్థలం ఇవ్వగలవా లేదా? అక్క, ఆ స్థలాన్ని నువ్వెందుకు అడుగుతున్నావో నాకు తెలుసు. పక్కనే ఓ పెద్ద టౌన్షిప్ రాబోతోంది. అదొచ్చిందంటే దాని విలువ 100 రెట్లు పెరుగుతుంది. నీకు డబ్బెంత కావాలి? డబ్బేం వద్దక్క. రాజకీయాల్లో ఎదగాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను, కానీ ఆ అవకాశం దక్కలేదు. వచ్చే ఎలక్షన్స్లో మీ పార్టీ తరపున నాకు సీట్ ఇచ్చారంటే నేను ఎమ్మెల్యేనైపోతాను. నువ్వు మనసు పెడితే చాలక్క. నువ్వు చెప్పిన రోజే రిజిస్ట్రేషన్. ఒక్క పైసా ఇవ్వక్కర్లేదక్క. ఎప్పుడు ఆ స్థలాన్ని చూద్దాం. ఎన్ని ఎకరాలు? 25 ఎకరాలు. లోపలికి వెళ్దామా? నన్ను నమ్మక మా నాన్నని మాయ చేసి స్థలాన్ని రాయించుకుందామని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఇంతలో ఒకడొచ్చి మొత్తం చెడగొట్టాడు. ఈ మాట అనడానికి సిగ్గులేదు నీకు? పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాక పసిపిల్లాడి దగ్గర కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చెప్పింది అతని గురించేనా? నీ పేరు శంకరే కదా? సినిమాలో చేరి ఫైర్ శంకర్గా 500కి 1000 రూపాయలకి జిమ్ బాయ్గా పనిచేస్తున్నావు. సినిమాలో పెద్ద విలన్ అవ్వాలన్నది నీ కళ. తర్వాత పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో పిల్లకి సైట్ వేస్తున్నావు, కరెక్టా? రే, ఇది నా ప్రాబ్లం. ఇంకోసారి ఈ ల్యాండ్ విషయంలో తలదూర్చావో, ఏ పని కోసం వచ్చావో ఆ పని చూసుకో. పోరా. ఇక మీదట వీడు మనకి అడ్డుపడ్డాడు. ముస్తఫా లైన్లో చెప్పు ముస్తఫా. ఆశ్రమం ల్యాండ్ మాత్రమే బాకీ. లేదు ముస్తఫా, 2 రోజుల్లో అయిపోతుంది.
దామోదరం, వీడిని నమ్మలేం. వీడు లవ్ చేసే అమ్మాయిని కిడ్నాప్ చేసి వీడికి ఇన్ఫార్మ్ చేయి. శివ, నువ్వు ఈయనతో వెళ్ళు. వాడు ఆ అమ్మాయిని వెతుకుతూనే ఉండని. ఈలోగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయి. ఆ, ఏంటి రంగనాయకి ఎందుకు ఇంత డిలే అవుతుంది? నెక్స్ట్ వీక్ అనౌన్స్ చేద్దాం. త్వరగా చేయండి, రండి వెళ్దాం. ఈ దామోదరం ఫోన్ చేశాడా? ఎన్నిసార్లు చేసినా వాడి నంబర్ చెప్పు. 801. ఛ! అన్నా ఎందుకన్నా టెన్షన్గా ఉన్నావు? ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసిస్తానని మాటిచ్చాను. పోనీ ఓ వారం టైం అడగన్నా, కనిపెట్టేద్దాం. చేతికి దొరికిన వాడిని వదిలిపెట్టి ఇప్పుడు కనిపెడతానంటున్నావు. కనిపెట్టకపోతే చావే. మీ అయ్యగారు ఉన్నారా? ఉన్నారండి. అన్నా ఆ? అక్కొచ్చిందన్నా. ఫోన్ చేస్తే తీసి మాట్లాడవా? అందుకనే అక్క మా నాన్న పారిపోయారు. ఆయన సంతకం పెడితేనే రిజిస్ట్రేషన్ చెల్లుబాటు అవుతుంది. ఈయనేనా మీ నాన్న? దీన్ని జెరాక్స్ తీసి మెయిల్లో పంపిస్తావో కొరియర్లో పంపిస్తావో నాకు తెలియదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ల్యాండ్ బ్రోకర్స్ అందరి దగ్గర తెల్లారేసరికి ఇది ఉండాలి. లాడ్జి, ఇల్లు, గుడి ఒక్క చోటు కూడా వదలకుండా ఈ ముసలాన్ని వెతకమనం. ఈ వారం లోపే రిజిస్ట్రేషన్ జరిగి తీరాలి. నమస్కారం అయ్యా. నానా, నన్ను క్షమించు నానా. మీకు చేసిన ద్రోహానికి నాకు తగిన శిక్ష పడింది. ఆశ్రమం రాసిచ్చిన తర్వాత ఎమ్మెల్యే సీట్ ఇస్తుందన్న ఆశతో అక్క ఆఫీస్కి వెళ్ళాను. కానీ అక్కని చూడనివ్వకుండా వాళ్ళ మనుషులు నాతో గొడవ పడ్డారు. ఆ తర్వాతే తెలిసింది అక్క నన్ను నమ్మించి మోసం చేసిందని. తప్పుడు కేసు పెట్టి నన్ను పోలీసులకు పట్టించింది. నేను ఎన్నోసార్లు చెప్పాను, నాకు ముస్తఫాకి ఎటువంటి సంబంధం లేదని. ముస్తఫాకు తనకు ఎటువంటి సంబంధం లేదని అక్కంటున్నారే. నిజం ఒప్పుకోవడానికి అక్కేమన్నా ఉత్తమురాలా? ఆ? నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటన్నా అక్కని జైల్లో వేస్తారా? ఎన్ని ఆధారాలున్నా ఇంకా అరెస్ట్ చేయలేదే? ఖచ్చితంగా జీవిత ఖైదీ పడుతుంది. అక్క బాగా ఇరుక్కుపోయినట్టుంది. అక్కకు ముస్తాబాకు లింక్ అంట. నిప్పులేందో పొగరాదురా. కావాలంటే నువ్వే చూడు, రూలింగ్ పార్టీ సపోర్ట్ అక్కకుంది, ఖచ్చితంగా తప్పించుకుంటుంది. భూ కబ్జా బాధితులందరూ కలిసి ఈ నిరాహార దీక్షలో కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు. నమస్కారం. అక్కకి శిక్ష పడుతుంది. దీని గురించి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఇందులో దాపరికం ఏమీ లేదు. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ముస్తఫా అనబడే అబ్దుల్ ఖాదర్ ఇచ్చిన వీడియో వాంగ్మూలం ఆధారంగా భూ కబ్జాలు జరిగినట్టు తేట తెల్లమైంది. అందుకని వచ్చే శుక్రవారం నాడు అక్క అనబడే రంగనాయకిని కోర్టులో హాజరుపరచాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. హలో, మేడం గారు ఫోన్ చేయమన్నారు. ఓసారి ఆవిడకి ఫోన్ ఇవ్వండి. ఇంకా ఎన్ని రోజులు? నన్ను ఇప్పుడు బయటికి పంపిస్తాను. మిమ్మల్ని మేము బయటకు పంపించాం. మరి చంపుతారా? ఏయ్,
నేను ఇక్కడున్నట్టు అక్కకి తెలుసా? మేడంకి తెలుసు. ఇదిగో మాట్లాడు. హలో ఇంకా వాళ్ళు నిన్ను చంపలేదా? అక్క. నువ్వు చనిపోతేనే నేను బయటపడగలను ముస్తఫా. అందుకే నువ్వు చచ్చిపో. అక్క. ముస్తఫాని అది తన ఏరియాకే వెళ్ళి ఇలా జరిగింది. ముస్తఫా గనక నోరు తెరిచాడంటే నా పని అవుట్. ఎంత ధైర్యం! నన్నే షేక్ చేయాలని చూస్తున్నాడా ఆ సినిమా వాడు. హలో తప్పకుండా. ఉన్నయ్య. అక్క. నేను బయటకు వచ్చేటప్పుడు గొడవలు సృష్టించి వాణ్ణి లేపి రంగనాయక మీద రాజకీయ పరంగా బనాయించిన కేసు ఇదని తేటతెల్లమైంది. అందుచేత ఈ కేసును కొట్టివేయవలసిందిగా, ఈ కేసు పెట్టిన వారిని శిక్షించవలసిందిగా విన్నవించుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ముఖ్య సాక్షి అయిన అబ్దుల్ ఖాదర్ అలియాస్ ముస్తఫా చనిపోయినందువల్ల అతని వీడియో సాక్ష్యం ఆధారంగా, అంతేకాకుండా బాధితుల సాక్ష్యాలన్నీ నేరం మోపబడ్డ రంగనాయకకి వ్యతిరేకంగా ఉన్నందువల్ల ఆమెని 15 రోజుల పాటు పోలీస్ రిమాండ్లో ఉంచి విచారించవలసిందిగా ఆదేశిస్తున్నాం. బాధితుల కోరిక మేరకు మళ్లీ విచారణ జరిపి వారి భూములను వారికి అందజేయవలసిందిగా సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించడమైనది. అదే నడి రోడ్లో ఒకరోజు చచ్చి శవం అవుతావు.